నేనే ఒక ఎమ్మెల్యే వెళ్ళి తిరగడంతో దీనికి మీరు అంటున్న విధంగా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, నైబరింగ్ కర్ణాటకలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఒకసారి ఒరిస్సాలో ఛానల్స్లలో కూడా వచ్చేది, ఒరియా ఛానల్స్లో కూడా ఇలా వెళ్తాడు అనే దాని మీద ఒక అసూయతో ఒక కబ్జాలు చేస్తాడని, ఇది చేస్తాడని, గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో చేస్తున్నాడని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినాయి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేసేటప్పుడు ఈయన ప్రజా సమస్యల కోసం కాదు, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, గనులు ఎక్కడున్నాయి, ఇవి ఎక్కడున్నాయి, ఇవి చూడడానికి పోయినాడని కూడా మాట్లాడిన వాళ్ళే. మరి ఈ మాట్లాడుతున్న ఈ గాడిదలు కూడా పాదయాత్రలే చేశారు. మా దాంట్లో చూస్తే జనసేన సేవ్ ధర్మవరం అని చెప్పి తిరిగినారు, పట్టాల శ్రీరాము నేనే అందరినీ ఉద్ధరిస్తానని ఆయన తిరిగినాడు. అట్లా అందరూ తిరగడం జరిగింది. వాళ్ళందరూ కబ్జా కోళ్ళు. పబ్లిక్లోకి నాయకుడు వెళ్తేనే తట్టుకోలేని పరిస్థితులలో వీళ్ళున్నారు. సరే, మనం వెళ్ళి సాయం చేసిన తర్వాత వాళ్ళు ఎంత మార్చుకుంటారో ఏంటనే తర్వాత విషయం. అది కూడా ధైర్యం చేయలేరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి. సో నేను ఇప్పటికే కపుల్ ఆఫ్ టైమ్స్ కూడా ఛాలెంజ్ చేసినాను. నేను ఒకటి అలాంటిది ఏదైనా చేసి ఉంటే ఒక్కరితో అయినా పలికేయండి. ఎందుకంటే ప్రతి దానిలోనూ కూడా అడుగు కూడా మా ధర్మవరంలో ఒక అడుగు ముందే ఉంటారు, గవర్నమెంట్ సైట్లోనే ఆక్యుపై చేసుకుంటారు. అట్లాంటిది నేను పోయి చేసే కబ్జాలు ఏమి ఉంటాయి. కానీ నేను చెప్పే ఏ ఒక్కడైనా కానీ ఎమ్మెల్యే ఈ విధంగా బెదిరించినాడనో కబ్జా చేసినాడో అని నేను 4.5 సంవత్సరాలుగా ఇంకా కఠినంగానే ఛాలెంజ్ చేసిన. ఒకడికి పుట్టినోడు ఎవడైనా కానీ ఒకడున్నా వచ్చి చూపించరు బాబు అని చెప్పేసి. కానీ నో వన్. ఇవన్నీ బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఇలా బతుకులు ఎట్లా ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు, చేస్తున్న వాళ్ళ మీద నిందలు. నేను ఇన్ని చెప్పినాను, ఎవరు రాలేదు. నేను అడిగా అప్పటికి ఇన్ని పార్టీల వాళ్ళు మీరు తిరిగారు, ఇది చేశారు, ఒక్కనైనా చూపించుకొని రావాలి కదా నేను ఇలా చేశాను అని చెప్పేసి. సో ఇది అంటే కౌంటర్గా ఉంది కాబట్టి, సోషల్ మీడియాలో కౌంటర్గా ఉంది, పేపర్స్లలో కౌంటర్గా ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయలేకపోయినారు. అదే అప్పట్లో ఒకటే పేపర్లో ఉండింటే ఇవి నమ్మేవాళ్ళు. ఒకటి గమనిస్తే అంటే మీ దగ్గరకు వచ్చే ముందు నేను సెర్చ్ చేసి మళ్ళీ చూసాను అన్నమాట. ఏదైనా మీరు ఏదైతే పాజిటివ్గా పోస్ట్ చేశారో అదే సేమ్ ఇష్యూని మిగతా మీడియాల్లో నెగిటివ్గా చూపెట్టారు. సో ఇది ప్రజల మీద, మీ నియోజకవర్గ ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది కదా. డెఫినెట్గా సిస్టంలో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు పీపుల్ నేను ఇది నిజం అని ఒక క్లారిటీతో చూపించా. లోకేష్ వచ్చినప్పుడు డ్రోన్స్ ఎగిరేసినాడు, అన్నీ ఎగిరేసినాడు చూపించాను. నేను చూపించాను, మా ఇంటికే రా కొలతలేపి నీకు దాంట్లో కరెక్టా కాదని. నాకు సంబంధించి మా ఆపోజిట్ టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వరదాపురం సూర్య అని అతను కూడా ఎన్జీటీలో ఫైల్ చేసినాడు ఇదే కేసుల గురించి. ఏదైతే ఉన్నారు చెరువు దగ్గర భూమి, నేను చెరువు దగ్గర బ్యాక్ వాటర్స్ దగ్గర ల్యాండ్ కొన్నా. చంద్రబాబు కట్ట లోపల ఉంటున్నాడు, చెరువు కట్ట లోపల ఉంటున్నాడు. అది ఇంకా ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్. నాది ఇంకా బ్యాక్ వాటర్లో ఉన్న చాలామంది భూములన్నీ కూడా కబ్జా భూములు అంటే ఎట్లయితే అంటది ఒక ఇష్యూ. ఎన్జీటీకి పోయినాడు. ఎన్జీకి పోయింటే తహసీల్దార్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ అదేవిధంగా మున్సిపాలిటీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ రీసర్వే చేసి దెర్ ఇస్ నో ఎంక్రోచ్మెంట్ ఇన్ దిస్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు కూడా కౌంటర్ వేయడం జరిగింది. ఇంతమంది కౌంటర్ వేయడం జరిగింది. కోర్టుకే కదా వాళ్ళు వేసిన కౌంటర్స్ కూడా. సో బేసిక్ ఏంటంటే ఏదో కూడా బురద జల్లడము, దాని మీద పోవడం. సో ఐఎమ్ కమిటెడ్. నేను చేసినది ఎక్కడే కానీ చేయలేదు, అది న్యాచురల్గా ఫామ్ అయినది. ఈరోజు కాదు, 2018లో ఉన్న పిక్చర్స్ చూసినా కూడా అదే కనపడతా ఉంటుంది. సో దీన్ని ఓ పెద్దగా అది ఒక గుర్రాల కోటని ఇది అని చెప్పి చూపించడం జరిగింది. దీని యాక్చువల్గా హార్సెస్ ఆ ఏరియాలో పోలేవు, అన్ని గులకరాలు ఉంటాయంటే. నేను కోవిడ్ టైంలో నేను, మా వైఫ్, మా పిల్లలు, మా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ కలిసి ఇటువైపు నేర్చుకున్నాం హార్స్. ఎందుకంటే అప్పుడు ఎవరి దగ్గరికి మూమెంట్ కూడా లేదు కదా, రెస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉన్నప్పుడు ఏదో ఒక యాక్టివిటీ ఉండాలని. నాకంటే బాగా మా పిల్లలు బాగా చేస్తారు హార్స్ రైడింగ్, మా ఫ్రెండ్స్ పిల్లలు బాగా చేస్తారు, వీళ్ళు బాగా హార్స్ రైడింగ్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.